ఆవేదన అర్థమవుతుంది. కానీ రాజకీయాలు, మతపరంగా రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు వద్దు అధ్యక్ష. అందరినీ గౌరవిస్తాము. సూరవరం ప్రతాప్ రెడ్డి గారే కానీ, పొట్టి శ్రీరాములు గారే కానీ, రోషయ్య గారే కానీ. రోషయ్య గారు మంచి వక్త, 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండు. మా అందరికీ స్ఫూర్తిదాత. ఆనాడు నిరాదీక్ష ద్వారా ప్రాణాలు లెక్క చేయకుండా ఓ రాష్ట్రం కావాలని చెప్పి ముందుకొచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. సహజంగా రాష్ట్రం ఏర్పడ్డది. కానీ 1920-30 దశకంలో ఆనాడు తెలుగు భాష మొట్టమొదటి తెలుగు మహాసభ జరిగింది ఎక్కడ అంటే మా మెదక్ జిల్లా జోగిపేటలో. తెలంగాణ పోరాట చరిత్ర తీసుకుంటే, తెలంగాణ తెలుగు భాష చరిత్ర తీసుకుంటే దానికి పరాయ పదము సూరవరం ప్రతాప్ రెడ్డి గారు. సరే అధ్యక్ష, ఈ బిల్లు ప్రవేశపెట్టడము, పేరు మార్చడము, ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించడము, చెర్లపల్లి చాలా పెద్ద రైల్వే టెర్మినల్, దానికి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం. అదే రకంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్స్ రోషయ్య గారి పేరు మా శాఖ, ఆయుష్ శాఖకు సంబంధించి బల్కంపేట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కు ఆ పేరు నామకరణం చేయడం, దాంతో సహా ఓ విగ్రహాన్ని స్థాపించడం, అఫీషియల్గా ప్రతి సంవత్సరము వారి జన్మదిన వేడుకలు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారు. సో చరిత్రలోకి పోవాలి. ఏ ఒక్కరిని కూడా, ఏ నాయకుని, ఏ మహనీయుని, ఏ త్యాగమూర్తిని, ఏ స్ఫూర్తిదాతను కూడా అవమానపరచడం కాదు అధ్యక్ష ఇది. సో లెట్ us కమ్ అవుట్ ఆఫ్ దట్. ఆ ఆలోచనకి వెళ్ళి బయటకు వచ్చి ఓ విశాల ఆలోచన, బ్రాడర్ పర్స్పెక్టివ్గా ఈ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులు.